సి బెలగల్ మండల పరిధిలోని పొలకల గ్రామ పంచాయతీ నందు మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మదక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడుమూరు ఎమ్మెల్యే బోకుల దస్తగిరి పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అందించిన సంక్షేమం గురించి వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ మీదకు చేరుకొని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు అభివృద్ధి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అవ్వతాతలకు వితంతువులకు పెన్షన్ 3000 నుండి ఇచ్చిన మాట ప్రకారం 4000కు పెంచి వికలాంగులకు 4000 నుండి 6000కు పెంచి నెల 1వ తేదీన ఇంటి వద్దనే అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. అకాల వర్షాలతో బుడ్డమేరు వాగు తెగి విజయవాడ పూర్తిగా నీట మునిగి జనజీవనం ఒక్కసారిగా సర్వం కోల్పోయిన సందర్భంలో రాత్రనక పగలనక అక్కడే ఉంటూ ప్రజల యోగక్షేమాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తూ అధికారులతో పాటు నిద్రలేని రాత్రులు గడిపి విజయవాడకు మునుపటి రూపం తీసుకువచ్చారు. ఇది మన ముఖ్యమంత్రి ఉన్న చిత్తశుద్ధి. అక్టోబర్ నుండి కొత్త పెన్షన్ అందించే కార్యక్రమం నిర్వహించి అర్హులైన వారికి పెన్షన్ అందించే కార్యక్రమం చేపడతామన్నారు. రాబోయే విజన్ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపేందుకు ఇప్పటి నుండే ప్రజలను భాగస్వాములుగా చేసి రాష్ట్ర అభివృద్ధి బాటలు వేయబోతున్నారు. అధికారులు ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందేలాగున కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ ఏసీ రాముడు, మండల ప్రత్యేక అధికారి శ్యామల, ఈఓఆర్డీ సందీప్, సచివాలయం సిబ్బంది, టీడీపీ నాయకులు, మండల కన్వీనర్ గోవింద్ గౌడ్, అమర్నాథ్, చిన్న తిమ్మప్ప, చంద్రశేఖర్, ధనుంజయ్, భీమన్న, బాలాజీ, వెంకటేష్, తిమ్మందొడ్డి సర్పంచ్ సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. సంక్షేమాన్ని అందించినటువంటి గొప్ప సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు మన యొక్క రాష్ట్రానికి రెండు కళ్ళ లాంటివి. వీటిని ఏది ఆదమర్చినా మన రాష్ట్రం అంధకారం అవుతుంది. ఎందుకంటే సంక్షేమం ఇచ్చినా అలాగే అభివృద్ధి చేయకపోయినా ఏ దీంట్లో ఏది చేయకపోయినా మనకే నష్టం. ఎందుకంటే భావితరాలకు భవిష్యత్తు